సాయిరామ్. ఈనాడు మనలో ఒక ప్రముఖ వ్యక్తి శ్రీ ఎంఆర్ఆర్ రావు గారు ఇక్కడికి చేయడం మనందరికీ చాలా సంతోషం. శ్రీ ఎంఆర్ఆర్ రావు గారు శ్రీ విద్యా ఉపాసకులు మాస్టర్ ఎంఆర్ఆర్ రావు గారు ప్రముఖ మిగిలిన పత్రికా సంపాదకులు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్యవేత్త, ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ప్రియ శిష్యులు, భారతీయ సనాతన సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ఆధ్యాత్మికవేత్త. వీరు ప్రముఖ హోమియో వైద్యులు. వీరి ఆధ్వర్యంలో పలు విద్యా వైద్యాలయాలు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో నెలకొల్పబడినవి. ఎన్నో దేవాలయ విగ్రహ ప్రతిష్టలు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినారు. అనేక మంది శిష్యులను తీర్చిదిద్దినారు. గతంలో మన సాయి మందిరంలో పంచాంగ శ్రవణం చేసిన శ్యామగారు వీరిలో ప్రముఖ శిష్యులు. ప్రస్తుతం అనకాపల్లి దగ్గరలో కసింకోట మండలంలోని తేగాల గ్రామంలో శ్రీ వైభవ దత్తాత్రేయ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మన అందరి తరఫున పంచాంగ పఠనాన్ని చేయవలసిందిగా శ్రీ ఎంఆర్ఆర్ గారిని కోరుచున్నాము. అలాగే శ్రీ శ్యామ గారు కూడా పక్కనే ఉండవలసిందిగా కోరుచున్నాం. సాయిరామ్. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం చేస్తాం. నేను పఠనం, మీరు శ్రవణం చేస్తాం. పంచాంగం అంటే 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. ఇది వారము, నక్షత్రం, యోగము, కరణం. సంప్రదాయమైనటువంటి భారతీయ సంప్రదాయంలో తండ్రి రోజు కొడుకులకు పంచాంగం వినిపించాలి. సనాతన ధర్మమే. ఈ ఐడెంటిటీ తెలుసుకోవడం వల్ల కీర్తి, యశస్సు, ఆపదల నుంచి రక్షింపబడటం, పాపము రహితమవడం, ఇటువంటి అనేకమైనటువంటి శుభములు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. మామూలుగా అయితే పూజ అది చూసుకునేటటువంటి వాళ్ళు రోజు సంకల్పం చేసుకునేటప్పుడు సత్యబ్రహ్మకి అంటే ఈ సూర్యుడు పుట్టిన దగ్గర నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగింది రోజు సంకల్పం చెప్పుకోవడం వల్ల
మనస్సు, దేహము, ఇంద్రియము చుట్టూ ఉండేటటువంటి వాతావరణము పరిశుద్ధం చెందుతుందని చెప్తారు కదా. అవన్నీ చెప్పలేకపోయినా తిథి, వారం, నక్షత్రం, ఏ వారం ఏ పని చేసుకోవాలి, ఏ తిథిలో ఏ పని చేసుకోవాలి, ఏ నక్షత్రంలో ఏ పని చేసుకోవాలి, ఏ యోగం ఉంటే ఏ పని చేసుకోవాలి, ఏ కారణం ఉంటే ఏ పని చేసుకోవాలి అనేది శాస్త్రంలో ఉంటాయి. ఈ రోజు చెప్పడానికి ఓపిక లేనటువంటి వారు, తెలియనటువంటి వారి కోసం పెద్దలు ఏం చేశారంటే ఉగాది నాడు ఒక్క పంచాంగ శ్రవణం చేస్తే చాలా. ఇవన్నీ కూడా ఈరోజు చేస్తే మిగతా రోజులంతా చేసినట్టు సిద్ధిస్తుందని చెప్తారు. పరమ పవిత్రమైనటువంటి సమయం స్వామి సన్నిధిలో ఆయన బామదములుగా ఆయన ఆశీస్సులతో పంచాంగ శ్రవణం చేస్తాం. ఈ సంవత్సరం చాలా చక్కనైనటువంటి నామము కలిగినటువంటి సంవత్సరం. వికృతి అనేటటువంటి ప్రకృతిని చూస్తాం. వికృతి అంటే భయపడవలసినటువంటి ఏం లేదు. 70 ఏళ్ల క్రితం పుట్టినటువంటి వారు ఎవరైనా ఇక్కడ కానీ ఉంటే వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాన్లు తెలియవు. నా చిన్నప్పుడు నేను 4-5 ఏళ్ళు వచ్చేంత వరకు నాన్నల దీపంలోనే చదువుకున్నాను. ఎలక్ట్రిసిటీ మా ఊరికి ఇంకా రాలేదు. ప్రకృతి ఇచ్చినటువంటి వేరు సూర్యుడు, చంద్రుడు. ఆ ప్రకృతి అనుగ్రహించి ఇచ్చినటువంటి వికృతి ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు వెన్నెలుందులో కూడా మనకి లైట్కి ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే వెన్నెల రాత్రులు కూడా లైట్లు వేసుకొని కూర్చున్నాం. వెన్నెలని పట్టించుకోవడానికి స్థితికి వచ్చాము. చిన్నప్పుడు మా చిన్నప్పుడు వెన్నెల రాగానే డాబా మీదకి హాయిగా పక్కేసుకొని కూర్చున్నాడు చూసేవాడు. అది ప్రకృతి. ప్రకృతిలో కొంత సౌందర్యం ఉన్నది, కొంత సుకుమారత్వం ఉన్నది. వికృతిలో కొన్ని కన్వీనియన్స్ ఉన్నాయి. ప్రకృతి నుంచి వికృతి వస్తుంది. వికృతి ఏదో అయిపోతుంది, గొప్ప అయిపోతుంది అనేటువంటి మొట్టమొదటిగా బయలు తీసేయాలి. చాలామంది ఈ టీవీ ఛానల్స్లో వాటిలో వీటిలో నేను చూస్తాను, ఊరకనే భయపడుతున్నాను, నేను భయపడ్డాను. 2012 ఏదో డిసెంబర్లో 21వ తారీఖున డూమ్స్ డే అని ఒకటి చెప్తున్నాడు. దాని వెబ్సైట్లో విపరీతమైన గందరగోళం. 2000లో జీవితం ఇదంతా అందరైపోతుంది. దాన్ని పుస్తకాలు రాసి అమ్ముకున్నారు, లక్షలు చేస్తున్నారు. ఆ రాసినటువంటి వాడు పోయే తప్ప మనం బాగా ఇది కూడా మనకి ఇచ్చినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో పురాణముల యందు వ్యాసుడు ఇచ్చినటువంటి బ్రహ్మ యొక్క వయస్సు, కలియుగము, వీటి యొక్క గణనములు ఏవైనా ఉన్నాయో అవే సత్యములు. మిగిలినది సత్యములు కావు. పురాణముల యందు మనకి ఏది ఇంకా చాలా